హాయ్ హలో వెల్కమ్ టు EHFG మినిస్ట్రీస్ మీడియా. ఈరోజు మనం ఫ్రీ షోలో స్టైల్స్ ఎట్లా క్రియేట్ చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. స్టైల్స్ అన్నది ఏంటి అంటే మన యొక్క అవుట్పుట్ స్క్రీన్స్ ఏ రీతిగా విజువలైజ్ అవ్వాలి, అంటే ఏ రీతిగా అది కనిపించాలి అన్నది ఈ యొక్క స్టైల్స్ అనే ఆప్షన్ని మనం యూజ్ చేసి మనం డిఫరెంట్ లుక్స్ని మనం క్రియేట్ చేయడానికి ఈ స్టైల్ అనే ఆప్షన్ మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. అది ఎట్లా చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. వన్స్ మనం ఫ్రీ షో యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ సెట్టింగ్స్లోకి మనం వెళ్ళి ఇక్కడ స్టైల్స్ అనే ఆప్షన్ దగ్గరికి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మనం డిఫరెంట్ స్టైల్స్ని మనం క్రియేట్ చేయాలి. ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు క్రియేట్ డిఫరెంట్ స్టైల్స్ దట్ కెన్ బి అప్లై టు ది అవుట్పుట్ టు చేంజ్ ద లుక్. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా స్టైల్స్ని మనం క్రియేట్ చేసుకున్నట్లయితే డిఫరెంట్ స్టైల్ ఏ రీతిగా మనం అవుట్పుట్ స్క్రీన్ మనకు చూపించాలో అని అనుకుంటే ఆ లుక్ని మనం క్రియేట్ చేస్తే అది అవుట్పుట్ స్క్రీన్లో అది అప్లై అవుతుంది అని వీళ్ళు డైరెక్ట్గానే ఇక్కడ ఇచ్చారన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే రైట్, ఆ రీతిగా ఈ స్టైల్స్ని మనం ఎట్లా క్రియేట్ చేయాలి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్గా బై డిఫాల్ట్ అన్నమాట, ఇది డిఫాల్ట్గా స్టైల్ అన్నది క్రియేట్ చేసి ఉంచారన్నమాట. మనం మల్టిపుల్ స్టైల్స్ అన్నది మనం క్రియేట్ చేసుకుందాం. క్రియేట్ చేయడానికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే కింద యాడ్ అనే బటన్ మనం ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ ఒక న్యూ లుక్ అన్నది లేదా న్యూ స్టైల్ అన్నది క్రియేట్ అవుతుంది. ఇది ఒక అవుట్పుట్లో ఒక లుక్ కింద వర్క్ కావడానికి ఫస్ట్గా మనం ఏం చేద్దాము అంటే దీన్ని లోవర్ థర్డ్ అని పెడదాం. ఓకేనా, లోవర్ థర్డ్ అని నేమ్ పెట్టిన తర్వాత ఈ లోవర్ థర్డ్ని మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏ రీతిగా ఉండాలి అని అడుగుతుంది. మీరు ఏమైనా కలర్స్ కావాలంటే మీరు పెట్టుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ కలర్, లేదు అనుకుంటే మీరు యాజ్ ఇట్ ఈస్గా బ్లాక్ కలర్లో ఉంచేయచ్చు. వైట్ కావాలి అనుకుంటే మీరు వైట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. లేదు అంటే కస్టమ్ కలర్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను బై డిఫాల్ట్గా నేను బ్లాక్ కలర్ యూజ్ చేస్తున్నా. ఇక్కడ మీరు ఫొటోస్ మీరు పెట్టుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడ ఫొటోస్ కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. చూస్ మీడియా అని ప్రెస్ చేసినట్లయితే మీకు మీడియాని కూడా మీరు వెనకాల మీరు బ్యాక్గ్రౌండ్ కింద పెట్టుకోవచ్చు అనమాట. సెలెక్ట్ చేసిన మీడియా లేదా సెలెక్ట్ చేసిన ఫోటో ఏ రీతిగా ఉండాలి అన్నది ఇక్కడ కంటైనా కవరా ఫిల్లా. అంటే కంటైన్ అంటే అది ఎంత ఉన్నదో ఒరిజినల్ సైజ్ అనమాట. కవర్ అంటే ఎంటైర్ స్క్రీన్లో కవర్ అవుతుంది. ఫిల్ అన్నా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే వర్క్ అవుతుంది అనమాట. అది కూడా మీకు ఏది కావాలో అది చూసి మీరు పెట్టుకోండి ఎప్పుడైతే మీరు బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటారు. ఇక్కడ దాని యొక్క రెజల్యూషన్, అవుట్పుట్ యొక్క రెజల్యూషన్ ఎంత ఉండాలి, ఇక్కడ 1080pలోనే పెట్టాను అనమాట. కావాలంటే ఇక్కడ మల్టిపుల్ రెజల్యూషన్స్ కూడా ప్రీ డిఫైన్డ్ ఇచ్చారు. 2K 4K 8K మీకు కావాలంటే ఈ రీతిగా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇది 720p SD అనమాట. SD ఫుల్ HD 2K 4K 8K సినిమా స్కోప్ ఇవన్నీ కూడా వాళ్ళు రెజల్యూషన్స్ ఇచ్చారు. మీకు ఏ రెజల్యూషన్లో మీరు ప్రజెంటేషన్ అవుట్పుట్లో కావాలి ప్రజెంటేషన్ అన్నది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇది స్లైడ్కి సంబంధించిన ఆప్షన్స్. లైన్ కావాలి అంటే మీరు ఇక్కడ పెట్టుకుంటే 1 2 3 ఎన్ని కావాలంటే అన్ని లైన్స్ అనమాట. నేను ప్రస్తుతానికి 0 పెడుతున్నా. యాక్టివ్ లేయర్స్, ఈ యాక్టివ్ లేయర్స్ ఏంటి అంటే టెంప్లెట్కి మీరైనా లేయర్ యాడ్ చేస్తే, బ్యాక్గ్రౌండ్ లేయర్ యాడ్ చేస్తే ఆ బ్యాక్గ్రౌండ్ కనిపించాలంటే ఎనేబుల్ చేసుకోండి. స్లైడే కనిపించాలి అంటే ఈ 2 డిజేబుల్ చేయండి. లేదు నాకు బ్యాక్గ్రౌండ్ విత్ 2 స్లైడ్స్ రావాలి అంటే ఈ రీతిగా బ్యాక్గ్రౌండ్ స్లైడ్ వస్తుంది. లేదు ఓవర్లే కూడా నాకు కావాలి అంటే 3 ఎనేబుల్ చేసుకోండి. అట్లాగనమాట ఈ లుక్ ప్రకారంగా. నేనైతే ఇవన్నీ తీసేస్తున్నా, నాకు ఓన్లీ స్లైడే కనపడాలి, ఇంకేం కనపడదు. ఇందులో ఇంకోటి ఏంటి అంటే దీని ఆప్షన్ ఓవర్ రైట్ స్లైడ్ విత్ టెంప్లెట్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే అది అక్కడ ఓవర్ రైడ్ అవుతుంది. నేను మొన్న టెంప్లెట్ అనే వీడియోలో నేను క్రియేట్ చేశాను కదా, ఆ టెంప్లెట్ పెడుతున్నాను అనమాట. ఇక్కడ స్క్రిప్చర్కి ఏ టెంప్లెట్ కావాలి అని అడుగుతుంది. మీరు స్క్రిప్చర్కి ఏమైనా టెంప్లెట్స్ క్రియేట్ చేస్తే మీరు స్క్రిప్చర్ సంబంధించిన టెంప్లెట్ పెట్టుకోండి. నేను మెసేజ్ అని నేమ్ తోటి క్రియేట్ చేశాను, అందుకే
మెసేజ్ అన్నది పెట్టాను అనమాట. ఇక్కడ మెటాడేటా అంటే ఏంటి అంటే ఏవైనా మన స్లైడ్ క్రియేట్ చేసినప్పుడు దానికి ఆథర్ ఎవరు, దాని యొక్క టైటిల్ నేమ్ ఏంటి, దాన్ని ఎవరు క్రియేట్ చేశారు, ఎప్పుడు క్రియేట్ చేశారు, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ మెటాడేటాలో ఉంటుంది. ఆ మెటాడేటా మనకైనా కనిపించాలి అంటే ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు. ఎట్లా ఆల్ స్లైడా, ఫస్ట్ స్లైడా, లాస్ట్ స్లైడ్లో రావాలా, ఫస్ట్ అండ్ లాస్ట్ స్లైడ్లో రావాలా, మీరు ఎట్లా సెలెక్ట్ చేసుకుంటే అట్లా. కానీ నేను నో స్లైడ్ అని పెడుతున్నాను. ఈ మెటాడేటా టెంప్లెట్ ఏంటి అని అడిగితే మెటాడేటా. టెక్స్ట్ని సపరేట్ చేయడానికి ఏంటి అంటే కాలన్. మెసేజ్ టెంప్లెట్ ఏంటి అంటే మెసేజ్. ఇవన్నీ నేను యాడ్ చేసుకున్నా. ఇది మెటాడేటాకి సంబంధించింది అనమాట. ఇది యాడ్ చేసిన తర్వాత ఇది ఒక లోవర్ థర్డ్ అనమాట. ఇక్కడ ఇంకోటి కూడా మీరు యాడ్ చేసుకోండి. లోవర్ థర్డ్ కాకుండా ఇది మిడిల్ అని చెప్పి మీరు యాడ్ చేసుకున్నట్లయితే దీనికి కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇది ఎట్లా వర్క్ అవుతుంది అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఈ స్టైల్స్ అన్నది ఏ రీతిగా యూజ్ఫుల్ అవుతుంది అన్నది. మీకు బ్యాక్గ్రౌండ్ కావాలి, ఇక్కడ ఓవర్లే అవసరం లేదనుకుంటే తీసేయచ్చు. ఇక్కడ నేను ఏం పెడుతున్నానంటే జస్ట్ డిఫాల్ట్ బోల్డ్ అని పెట్టి ఉంచేసిన, ఇంక ఏమి చేంజ్ చేయట్లే, జస్ట్ అట్ వదిలేస్తున్నాం. మీకు ఎన్ని లుక్స్ కావాలంటే అన్ని స్టైల్స్, ఆ స్టైల్స్లో మీకు ఏ రీతిగా లుక్లో కనపడాలి, ఏ లుక్ కావాలి అంటే మీరు డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. వన్స్ ఇది క్రియేట్ చేసిన తర్వాత, ఈ స్టైల్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ అవుట్పుట్స్లోకి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఏ రీతిగా అవుట్పుట్ రావాలి అన్నది మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ క్రియేట్ చేసింది ఆల్రెడీ బై డిఫాల్ట్గానే వాళ్ళు ప్రైమరీ అనే నేమ్తో ఉంటుంది అనమాట. నేనేం చేశానంటే దానికి ఫుల్ హెచ్డి అని చెప్పి యాడ్ చేశాను. మీకు కావాలి అనుకుంటే మీరు యాడ్ చేసుకోండి. ఇది వెర్టికల్గా కూడా నేను ఒక టెంప్లెట్ క్రియేట్ చేశాను. మీరు కావాలనుకుంటే ఇంకోటి కూడా మీరు అవుట్పుట్ని కూడా క్రియేట్ చేసిన తర్వాత ఈ అవుట్పుట్ వచ్చి లైవ్ స్ట్రీమింగ్ అనమాట. యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ కానీ ఎనీ లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ కోసం ఈ లుక్ దానికి యూజ్ చేస్తాను. ఇప్పుడు ఏ స్టైల్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాలి అని అడుగుతుంది. నేను దీనికి లైవ్ స్ట్రీమింగ్ కోసం లోవర్ థర్డ్లోనే రావాలి అని నేను ఆ స్టైల్ని సెలెక్ట్ చేశాను. మీకు కావాలి ఎనేబుల్ చేసుకోవాలి, డిజేబుల్ చేసుకోవాలి అంటే మీరు ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది చూసారా. ఇప్పుడు చూడండి, మీకు ఇది లైవ్ స్ట్రీమింగ్ అన్నది డిజేబుల్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఎనేబుల్ చేస్తే ఇక్కడ మీకు ఇది ఎనేబుల్ అయినట్టుగా చూపిస్తుంది అన్నమాట. ఇది లైవ్ స్ట్రీమింగ్ సంబంధించింది, ఇది ఫుల్ హెచ్డి సంబంధించింది. మీరు కావాలి అంటే ఇంకొక అవుట్పుట్ కూడా క్రియేట్ చేసి దానికి మీరు ఇంకో నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. నేను ఎల్ఈడి స్క్రీన్ అని నేమ్ ఇస్తున్నా, లేదంటే మీరు ఆడియన్స్, పీపుల్, కాంగ్రిగేషన్ ఏదైనా నేమ్ మీరు ఇచ్చుకోవచ్చు. మీకు ఏ నేమ్ మీకు కంఫర్టబుల్గా ఉన్నదో, ఏ నేమ్ మీకు అవసరం ఉంటుందో ఆ నేమ్ మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. ఇది ఎల్ఈడి స్క్రీన్ అని ఇచ్చాను. ఈ ఎల్ఈడి స్క్రీన్కి నేను ఏం పెడుతున్నానంటే మిడిల్ అని పెడుతున్నా, అంటే అది మిడిల్లోకి వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం అవుట్పుట్స్ ఏ రీతిగా ఇక్కడ కనబడుతుంది అన్నది మనం ఇప్పుడు చూద్దాం. వన్స్ మన షోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏదో ఒక టెంప్లెట్ మీరు దీనికి అసైన్ చేసిన తర్వాత, ఇక్కడ లాట్ ఆఫ్ టెంప్లెట్స్ నా దగ్గర ఉన్నాయి కదా, దీంట్లో నేను ఆల్రెడీ టెంప్లెట్ ఇదిగో ఈ టెంప్లెట్ ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉంచాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే మీరు ఇప్పుడు చూడండి ఇక్కడ డిఫరెంట్గా ఇక్కడ మీకు చూపిస్తుంది. ఇదేంటిది? లైవ్ స్ట్రీమింగ్. లైవ్ స్ట్రీమింగ్లో మీకు ఏ రీతిగా చూపిస్తుంది చూసారా? నేను ఏ టెంప్లెట్ పెట్టాను, సాంగ్ అనే టెంప్లెట్ పెట్టాను, ఇక్కడ ఆ రీతిగా చూపిస్తుంది. ఇక్కడ మీరు ఎల్ఈడి స్క్రీన్ మీరు చూసినట్లయితే సెంటర్లో చూపిస్తుంది చూసారా. ఇది బోల్డ్ అని పెట్టాను కాబట్టి ఇది సెంటర్లో కనబడుతుంది. ఇది ప్రైమరీ స్క్రీన్ అంటే ఫుల్ హెచ్డి అని నేను నేమ్ పెట్టాను చూసారా. ఇది ఈ రీతిగా అంటే యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఏది ఉన్నదో అదే చూపిస్తుంది. ఇక్కడ మీరు చేంజ్ చేస్తున్నారనుకోండి చూసారా, ఆటోమేటిక్గా అన్ని స్క్రీన్స్లోని చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు దీన్ని మల్టిపుల్గా మీరు రౌటింగ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ దీని యొక్క అవుట్పుట్ తీసుకుని ఈ లైవ్ స్ట్రీమింగ్ అవుట్పుట్ ఏమో మీరు ఆ లైవ్ స్ట్రీమింగ్ మీరు డైరెక్ట్గా పంపించుకోవచ్చు. మీకు ఎల్ఈడి స్క్రీన్స్ కానీ లేకపోతే టీవీస్ కానీ ఉంటే ఈ అవుట్పుట్ని మీరు టీవీకి పంపించుకోవచ్చు. ఇక్కడ థర్డ్ అవుట్పుట్ ఉంది కదా, మీరు ఈ థర్డ్ అవుట్పుట్
మీరు ఇంకొక మీడియా టీమ్ ఏదైతే ఉంటారో మీ మీడియాకి సంబంధించిన టీం వాళ్ళు ఏది డిస్ప్లే చేస్తున్నారు, ఎట్లా అది అవుట్పుట్ కనబడుతుంది అని మీరు చూసుకోవడానికి ప్రైమరీ దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ రీతిగా మీరు మల్టిపుల్ స్టైల్స్ క్రియేట్ చేసుకుని అది మల్టిపుల్ అవుట్పుట్స్కి మీరు అసైన్ చేసుకున్నట్లయితే కనబడుతుంది అన్నమాట. ఇప్పుడు నేను ఇంకోటి చేసి చూస్తున్నాను. ఎల్ఈడి స్క్రీన్స్కి ఈ రీతిగా కాదు నాకు కావాల్సింది. ఎల్ఈడి స్క్రీన్స్లో పైన రావాలని నేను అనుకున్నట్లయితే అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు జస్ట్ ఇక్కడ స్టైల్స్లోకి వచ్చి మిడిల్ అని క్రియేట్ చేశాను కదా, ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ టెంప్లెట్ మార్చేసేయాలన్నమాట. మీరు టెంప్లెట్ మార్చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు సాంగ్ 3 అని పెట్టాను చూసారా, మీరు ఇక్కడ టెంప్లెట్స్లోకి వస్తే మీకు తెలుస్తుంది సాంగ్ 3 అంటే ఏంటో. ఇక్కడ నేమ్స్ మార్చేద్దాం మనం. అప్పుడు ఈజీగా మనకి అక్కడ నేను ఏం పెట్టాను అన్నది తెలిసిపోతుంది. ఇది సాంగ్, ఇది లోవర్ థర్డ్. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే నేను ఈ మిడిల్ అని పెట్టాను కదా, ఇది మిడిల్ దానికి ఏం చేశాను నేను సాంగ్ అప్పర్ థర్డ్. లేదంటే దీన్ని కూడా మీకు కావాల్సినట్లయితే దీని చేంజెస్ కూడా మీరు చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు అప్పర్ థర్డ్కి వచ్చేసేటప్పటికి ఈ సాంగ్ అప్పర్ అని చెప్పేసి నేను ఇచ్చాను ఇక్కడ టెంప్లెట్. మీరు ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్కి నేను అప్పర్ థర్డ్ అనే స్టైల్ నేను యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మీరు చూసినట్లయితే ఎల్ఈడి స్క్రీన్కి ఇప్పుడు పైన వచ్చింది చూసారా. ఇప్పుడు లైవ్ స్ట్రీమింగ్ వచ్చేసేటప్పటికి కింద వచ్చింది. మామూలు ప్రైమరీ స్క్రీన్కి వచ్చేసేటప్పటికి సెంటర్లోకి వచ్చింది. ఈ రీతిగా మీరు ఏం చేయొచ్చు అంటే మల్టిపుల్గా మీరు స్టైల్స్ని క్రియేట్ చేసి మీరు అవుట్పుట్స్ని కూడా మీరు లుక్స్ని మీకు ఏ రీతిగా లుక్ రావాలి, మీకు ఏ రీతిగా అవుట్పుట్ని మీరు డిస్ప్లే చేయాలి అని అనుకుంటే ఈ రీతిగా మీరు స్టైల్స్ని క్రియేట్ చేసి అవుట్పుట్ని మీరు తీసుకురావచ్చు అన్నమాట. మీరు ఏ రీతిగా అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో ఈ రీతిగా మీరు ఈ యొక్క స్టైల్స్ని క్రియేట్ చేసుకుని మీ యొక్క అవుట్పుట్స్ని మీరు తీసుకురావచ్చు. ఈ అవుట్పుట్స్ని మల్టిపుల్ ఇందాక నేను చెప్పినట్టుగా మల్టిపుల్ అవుట్పుట్స్ని తీసుకొచ్చి మీరు మల్టిపుల్ ప్లాట్ఫామ్స్కి మీరు ఇచ్చుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎల్ఈడి స్క్రీన్స్కి, లైవ్ స్ట్రీమింగ్కి, ఆడియన్స్కి, కాన్ఫిడెన్షియల్ మానిటర్, అంటే మీరు ఇక్కడ స్టేజ్ కూడా ఎనేబుల్ చేసుకున్నట్లయితే స్టేజ్కి సంబంధించినవి కూడా మీకు కనబడుతుంది. నేను ఇక్కడ స్టేజ్ కూడా ఎనేబుల్ చేసి చూస్తే మీరు చూసినట్లయితే ఇన్ని మానిటర్స్, ఇన్ని స్క్రీన్స్, మీకు మల్టిపుల్ స్క్రీన్స్ ఈ ఫ్రీ షో యాప్లో అవుట్పుట్ అన్నది మీకు వస్తుంది అన్నమాట. ఇన్ని వేస్గా మీరు రౌటింగ్ చేసుకుని మీ యొక్క షోని మీరు ఎఫెక్ట్ఫుల్గా మీరు ప్రజెంటేషన్ చేయొచ్చు. తర్వాత వీడియోలో తర్వాత టాపిక్ మనం తెలుసుకుందాం. ఐ హోప్ యూ లైక్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.